హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన శ్రీమంతుడు సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ మహేష్ బాబు గారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు అండ్ శృతి హాసన్, సుకన్య వీళ్ళందరూ కలిసి నటించిండ్రు. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారి ఒక సినిమా ఉంది, జనని జన్మభూమిచ్చ అని. ఆ సినిమా ఇన్స్పిరేషన్తో ఈ సినిమా చేసిండ్రని చాలామంది మాట్లాడుకుంటున్నారు. రిచ్గా బతుకుతూ 25,000 కోట్లకి వారసుడైన మహేష్ బాబు ఒక విలేజ్ని, తను పుట్టి పెరిగిన ఊరిని, అంటే వాళ్ళ నాన్న పుట్టి పెరిగిన ఊరిని, అక్కడుండే ప్రజలందరి సమస్యలు తెలుసుకొని ఊరిని బాగు చేయడము, దత్తకు తీసుకొని బాగు చేయడమే సినిమా కాన్సెప్ట్ అనమాట. జగపతి బాబు గారు ఊరికి ఏదో మంచి చేద్దామని చూస్తే, మంచి చేయడానికి ట్రై చేస్తే, సంపత్ రాజు, ముఖేష్ ఋషి వాళ్ళు వచ్చేసి ఆయన మీద పగబట్టి ఆయన్ని చేసిన మంచి కాదని చెప్తారనమాట. వాళ్ళ రాజకీయాలు ఎదగాలి, వాళ్ళకి మంచి పేరు రావాలనేసి జగపతి బాబు పైన నిందలేస్తారు. అప్పుడు జగపతి బాబు, నేను ఎంత మంచి చేసినా కూడా ఈ ఊరు ప్రజలు అర్థం చేసుకోవడం లేదని చెప్పేసి కోపంగా ఆ ఊరి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఈ ఒక 25,000 కోట్లు సంపాదించేసి రవికాంత్ అనే ఒక కంపెనీ పెట్టి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. సో మహేష్ బాబు గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకైనా కూడా చాలా సింప్లిసిటీగా ఉంటాడు. తర్వాత శృతి హాసన్తో లవ్లో పడతాడు. శృతి హాసన్ వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్న తర్వాత అనుకోకుండా ఒక రవికాంత్ కొడుకు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు అని తెలిసి, పలానా ఊరు వాడు అని తెలుసుకున్న తర్వాత దూరం పెట్టేస్తుంది అనమాట. శృతి హాసన్ ఎందుకు దూరం పెడుతుంది అనేసి ప్రశ్నిస్తే, అప్పుడు శృతి హాసన్ అడగద్ది. శృతి హాసన్ చెప్తుంది, మీరు ఇక్కడ సుఖంగా ఉన్నారు, కానీ మీరు పుట్టి పెరిగిన ఊళ్ళో ఎంతమంది సుఖంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏ రోజైనా పోయి పలకరించిండ్రా అనేసి అడగద్దు అనమాట. ఇంకప్పుడు వాళ్ళ నాన్నకు తెలియకుండా సైకిల్ తీసుకొని ఒక సైకిల్ పైన ఆ ఊరికి ప్రయాణం చేస్తాడు. ఒక పెద్ద రిచ్ మ్యాన్ బెంజ్ కారులోనో ఆడి కారులోనో పోవచ్చు, కానీ డిఫరెంట్గా సైకిల్ పైన పోతాడు అనమాట. ఒక బ్యాగ్ తగిలించుకొని బస్ స్టాండ్ వరకు సైకిల్లో పోయి తర్వాత బస్సులో పోతాడు ఇంటర్వెల్ టైంకి. అలా పోయి ఆ ఊర్లో తను రవికాంత్ కొడుకుని తెలియకుండానే ఆ ఊరు ప్రజలకు అందరికి మేలు చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ క్లియర్ చేస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ప్రజలు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఊర్లో అందరు కూడా ఊర్లో బ్రతుకు తెరువు లేదనుకునేసి వలస వెళ్ళిపోతుంటారు అన్నమాట వేరే ఊరికి. రాజేంద్ర ప్రసాద్ పాడు మిగతా రాజేంద్ర ప్రసాద్ అక్కడ స్టాండర్డ్గా నిలబడతాడు. బస్ స్టాండ్లో ఒక చిన్న అంగడి పెట్టుకొని శివాజీరాజా వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కౌంటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. 506, 507 అని కౌంట్ చేస్తూ ఉంటాడు. సడన్గా మహేష్ బాబు ఆ ఊర్లో దిగుతాడు. ఆశ్చర్యం అయిపోద్ది, అందరూ ఈ ఊరి నుంచి పోయేవాళ్ళు కానీ ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అనేసి. కానీ తను ఎవరో చెప్పకుండానే అలా వచ్చి ఊరిని బాగు చేస్తాడు. అది స్టోరీ. ఇంకా సీన్ల విషయానికి వస్తే, సూర్య కూతురిది పెళ్లి జరుగుతుంటుంది. తను ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ కంపెనీలో పనిచేస్తాననేసి వాళ్ళ ఇంటికి ఒక సాధారణ వ్యక్తిగానే వెళ్ళి, మా కంపెనీ లంచ్ చేసిన పనికి ఆయన పేరుని కొన్ని షేర్లు పెట్టాం, మీరు అడిగిన దానికి ఇబ్బంది ఏం లేదు, మంచి రోజులు చూసి ముహూర్తాలు పెట్టండి. సూర్య వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేస్తాడు. మంచి మెసేజ్ ఉంటుంది అన్నమాట సీన్లో. ఇంకా తర్వాత విలన్లతో ఒకసారి గొడవ పడతాడు. ముఖేష్ ఋషి వాళ్ళ కొడుకు ఉంటాడు కదా, ఒక ప్లేస్లో గొడవ పడతాడు. ఒక ఫంక్షన్ అక్కడ గొడవ పడ్డ తర్వాత మళ్ళీ బస్సులో పోయేటప్పుడు ఊరికి సేమ్ అలాంటి గొడవ పడుతుంటారు వాళ్ళు. పడుతున్నప్పుడు బస్సు దిగి, ఎప్పుడు ఇదే పనేరా మీకు, ఏం బోరు కొట్టదా అని చెప్పేసి అక్కడ ఒక ఫైట్ జరగద్ది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఊరికి పోతాడు. మహేష్ బాబు ఆ ఊరికి వచ్చి మంచి పనులు చేస్తుంటాడు, ఊరిని బాగా డెవలప్ చేస్తుంటాడు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తుంటే, ముఖేష్ ఋషి ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, సంపత్ రాజు ఊర్లో ఉంటాడు. కానీ ఢిల్లీ నుంచి కారులో వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తుంటాడు అనమాట.
వాళ్ళు ఏమనుకుంటారు, ఎలాగని మేము చేయడం లేదు, మా తమ్ముడు చేయడం లేదు, ఎవరో వచ్చి చేస్తుండ్రు, పోనీలే మనమే మంచి చేసిన అందరూ అనుకుంటారు, అనుకొని వదిలేస్తారు అనమాట. అంతా మన ఖాతాలోకి వేసుకుని అనుకుంటారు. తర్వాత చూస్తే అది మహేష్ బాబు. ఇంకా ఆ తర్వాత మహేష్ బాబుని అనుకోకుండా ఒక ఫైట్ సీన్లో కత్తితో పొడుస్తారనమాట. కత్తితో పొడిచినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. శృతి హాసన్ కూడా వస్తుంది. శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్ అందరూ హాస్పిటల్ బయట ఉంటారు, ఆపరేషన్ వార్డు దగ్గర ఉంటారు అనమాట. అలా ఉన్నప్పుడు శృతి హాసన్ చెప్పొద్ది, అతను రవికాంత్ కొడుకు అని తెలిసి కూడా నేను దూరం పెట్టాను అంటుంది అనమాట. అప్పుడు అందరికి ఆశ్చర్యం అయిపోద్ది, మన ఊరి నుంచి వెళ్ళిపోయిన రవికాంత్ గారు కొడుకు ఆయన అనేసి మనకు కూడా ఒక టైప్లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా జగపతి బాబు వస్తాడు కారులో, 4 కార్లు వేసుకొని వస్తాడు. ఒక్కసారి పొగరుగా దిగి అక్కడున్న అందరినీ ఊరిని కూడా చూడకుండా నేరుగా హాస్పిటల్కి పోతాడు. హాస్పిటల్కి పోయేసి మహేష్ బాబుని పలకరించి ఇంకా అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తీసుకొని పోతాను. ట్రీట్మెంట్ జరుగుతుంటుంది, లోపల ఉంటాడు బెడ్ పైన. జగపతి బాబు బయటకు వచ్చేసి వరండాలో నిలబడుకొని అందరిని చూసి అడుగుతాడు, మీరు మారలా, ఊరు మారలా, బతికేస్తున్నారు, బతికేయండి. బతుకుతున్నారు, బతికేయండి. ఒక్క కొడుకురా, ఒక్కగానొక్క 4 అసలు కరెక్ట్గా 4 వేలు నోట్లోకి వెళ్తున్నాయరా మీకు? అది ఏముందిరా ఈ ఊర్లో, అందరూ వచ్చేయండిరా నాతో, మిమ్మల్ని అందరినీ బ్రతికినంతకాలం పోషించే కెపాసిటీ నాకుందిరా. కానీ వాడు ఒక్క కొడుకురా, నాకు ఒక్కగా కొడుకురా, కానీ వాడిని బతకనియండిరా అని సెంటిమెంట్గా చెప్తాడు అనమాట. వాడికి ఏమన్నా అయిందంటే నేను ఊరుకోనరా అని చెప్తాడు మళ్ళీ సీరియస్గా. కానీ ఇంకా తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత సిటీలోకి పోతే మళ్ళీ సేమ్ మహేష్ బాబు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తిడతాడు, అమ్మ ఇక్కడ ఉంది, నాన్న ఇక్కడ ఉన్నాడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నాడు, ఆ ఊర్లో ఏముందిరా, కానీ మనసంతా ఆ ఊర్లోనే ఉంది నాన్న అంటాడు అనమాట. నిజంగా మీరు గుండెలపైన చేసుకొని చెప్పండి, ఆ ఊరు వదిలేసి వచ్చిన తర్వాత ఇన్నిసార్లు నిద్రలో లేచి కూర్చొని ఆ ఊరు గురించి ఆలోచించుంటారు అని చెప్తాడు. అప్పుడు జగపతి కూడా కొంచెం మనసు మారిపోద్ది. కానీ ఆ ఊరికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకొక సీన్ ఉంటుంది దీంట్లో, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తమ్ముడు భార్య, ఎప్పుడు ఇక్కడే ఉంటే ఎట్లా, మనం ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళాలా, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతే కానీ మన పరిస్థితులు బాగోదంటే అప్పుడు మహేష్ బాబు చెప్తాడు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలంటే బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రావాలంటే మీరు ఎన్నో మెట్లు ఎక్కాలి, ఇక్కడికంటే అక్కడ 4 గంటల కరెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ బంధుత్వాలు అన్న తమ్ముడు అందరూ ఇక్కడే ఉన్నప్పుడు సంతోషం అనేది కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి మెసేజ్. మీరుండే ఇంట్లోంచి 4 పెద్ద మేడలు కనపడతాయి, ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. సో ఈ సీన్లన్నీ కూడా శ్రీమంతుడు సినిమాలో బాగుంటాయి. ఒక ఊర్లో పుట్టి పెరిగి ఎక్కడో సిటీకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు బాగా సంపాదించుకొని, కానీ కొంతమంది కానీ తిరిగి వాళ్ళ ఊరు వైపు చూడరు. కానీ సిటీలోకి వెళ్ళిపోయి బాగుపడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళ పుట్టిన ఊరిని కూడా ఒకసారి చూసి అక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకొని ఆ ఊరు ప్రజలను కూడా బాగా చూసుకోవాలి అనేదే మెసేజ్. కొరటాల శివ ఇచ్చిన మెసేజ్, సందేశం అనమాట ఇది. అద్భుతమైన మెసేజ్, ఊరిని బాగా చేయాలనేది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చుంటారు సినిమాకి. మంచి సాంగ్స్, అన్ని సాంగ్స్ హైలైట్గా ఉంటుంది. నాకైతే రామ సాంగ్ చాలా ఇష్టము. ఆ సాంగ్ బాగుంటుంది. ఊరిని బాగా చేసేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, పదర అది మార్చి జాగో రే జాగో, ఆ సాంగ్. సో అన్ని సాంగ్స్ కూడా మంచి సాంగ్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టుంటాడు. ఈ సినిమా బాహుబలి రిలీజ్ కొద్ది రోజులకి రిలీజ్ అయినా కూడా దీనికి రావాల్సిన కలెక్షన్ కూడా బాగానే వచ్చినాయి, మంచి పేరు కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, శ్రీమంతుడు గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.